నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ స్కీమ్ పనులను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని నీటి సరఫరా ఈ పథకం క్రింద 29 కోట్ల రూపాయలతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ప్రాజెక్టు విస్తీర్ణలో భాగంగా 186 కోట్ల రూపాయల యుఐడిఎఫ్ నిధులకు సంబంధించి మరో 10 రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన టెండర్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జీవీ అధికారులకు సూచించారు. అన్ని అనుమతులు త్వరితగతిన పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి విద్యార్థి నైతిక విలువలు అలవర్చుకొని దేశభక్తితో ముందుకు నడవాలని ప్రభుత్వ చీఫ్ జీవి కోరారు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఆవరణలో మంగళవారం జరిగిన రైజ్ ఇండియా విజన్ 2047 కార్యక్రమానికి జీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు దేశభక్తితో విద్యలో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్ 2047 అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు నీతి, నిజాయితీ, దయ, ధర్మం, బాధ్యత, గౌరవం వంటి విలువలను అలవర్చుకొని ముందుకు సాగేవారే జీవితంలో రియల్ హీరోలని వివరించారు. విద్యార్థులను మంచి పౌరులుగా సమాజానికి సేవ చేసే సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అలవర్చుకునే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో రైజ్ ఇండియా టీం మిస్టర్ పుల్లారావు, అజయ్, మాధురి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం, భవిష్యత్తు కోసం ఏముంది అంటే బ్రహ్మాండంలో దొరుకుతున్న ఆస్తుంది, బ్రహ్మాండం ఉంది. కానీ నా ప్రాంత యువత బాగుండాలి, బాగుపడాలి, నాతో పాటు రావాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని రూపకర్తలైనటువంటి గౌరవనీయులు దేశాలు గారిని మాట్లాడుతున్నాం. హెచ్ఎం గారు డాక్టర్ యశోధర్ గారికి ప్రత్యేక అభినందనలు. ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని మన స్కూల్లో పెట్టించినందుకు. అలాగే రైజ్ ఇండియా పుల్లారావుకి గట్టిగా చెప్పకుంటే ఆ ప్రత్యేక అభినందనలు కలిగి ఇండియా ప్రోగ్రాం పెట్టాలని పుల్లారావు, మిస్టర్ రావు, అలాగే అజయ్ కుమార్ వీళ్ళు ఒక టీమ్గా వచ్చి నవీను, మాధురి వీళ్ళందరూ వచ్చి ఇలాంటి ప్రోగ్రాం పిల్లల కోసం చేద్దాం అని చెప్పి చెప్పడం. గతంలో మేము లీడ్ ఇండియా ప్రోగ్రాం తీసుకున్నాము. గతంలో లీడ్ ఇండియా ప్రోగ్రాము శివశక్తి ఫౌండేషన్ ద్వారా స్కూల్లో పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి, ఆ కార్యక్రమం నేర్చుకున్నటువంటి మిస్టర్ రావు ఈరోజు ఒక మంచి ట్రైనర్గా మంచి అభివృద్ధిలోకి రావడం, ప్రతి స్కూల్లో కూడా ఇలా ప్రోగ్రాం కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సార్ రావు అండ్ అజయ్ కుమార్ వీళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు లోకేష్ గారు, మన విద్యాశాఖ మంత్రి గారు శాఖని అంతా నో బ్యాక్ డే ఇచ్చారు. అవునా? ఆ రోజు మరి అది మీరు చేస్తున్నారా? మీరు బుక్స్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు. అవసరం 100 డేస్కి ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. వాళ్ళు మాత్రం బుక్స్ తెచ్చుకొని మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వండి. 10th క్లాస్ 8th 9th మాత్రం మన ఎంఈఓ గారిని కోరేది ఏంటంటే జఫరుల్లా గారు వచ్చారు, వారికి ఒకసారి చప్పట్లు కొట్టి స్వాగతం. ఇలాంటి మంచి కార్యక్రమాలంటే గతంలో శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు పెట్టినా, ఇప్పుడు రైజ్ ఇండియా ప్రోగ్రాం పెట్టినా చాలా చక్కగా కోఆపరేట్ చేసేవాళ్ళు మన ఎంఈఓ జఫరుల్లా గారు. మొన్న బెస్ట్ ఎంఈఓగా అవార్డు వచ్చింది. వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తారు. మీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా రైజ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. వెనక వాళ్ళకి వినపడుతున్న వాయిస్ కొంతమంది అనుకుంటారు, అరే మంచి రోజులు లేవా అని. అది నిజమా?
నిజమన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే మంచి రోజులు లేవు ఈరోజు అంతా చెడు గెలుస్తుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మంచి ఎప్పుడు గెలుస్తుంది అదన్నా. నిజానంగా అందరికీ తెలుస్తుంది. అసత్య ప్రచారాలు మాత్రం స్పీడ్గా ప్రజల్లోకి వెళ్తాయి. ఏవైనా అందరికీ తెలుసు. అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు స్పీడ్గా ప్రచారం అయిపోతాయి. కానీ నిజాలు నిలకడగా తెలుస్తూ ఉంటాయి. అవునా కాదా? అట్లాగే అధర్మంతో తప్పులతో తాత్కాలికంగా గెలిచినా తర్వాత చివరికి ఎవరు గెలుస్తారు? న్యాయం మీద నిలబడ్డవాళ్ళు గెలుస్తారు, ధర్మం మీద నిలబడ్డవాళ్ళు గెలుస్తారు. అల్టిమేట్గా కథ సుఖాంతం ఎవరు గెలుస్తారు? అవును, నిజాయితీ గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. రండి మాస్టారు, రవికుమార్ మాస్టర్ గారికి స్వాగతం. ఆయన మీడియా ప్రోగ్రాంలో చక్కగా అన్ని స్కూల్స్ చాలా పర్సనల్గా ఇంట్రెస్ట్గా ఆయన అయినప్పటికీ బెస్ట్ హెచ్ఎంగా సర్వీస్ సేవలు అందించినప్పటికీ ఈరోజు ఈ రైజింగ్ కార్యక్రమం సంస్కారం లేనటువంటి వాళ్ళు పశువు కంటే హీనంగా తయారవుతారు సమాజంలో. కాబట్టి గొప్ప సంస్కారాలు అలవాటు చేసుకోవాలి, విలువలతో కూడినటువంటి విద్య నేర్చుకోవాలి. చదువు మార్కులు ఒక్కడే కాదు, ర్యాంకులు సాధించడమే ఒక్కటే కాదు, దానికంటే ముఖ్యమైనది నీకు ర్యాంక్ లేకపోయినా పర్లా, చదువులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినా పర్వాలా, కానీ నీ జీవితంలో ఒక మంచి సంస్కారం, పెద్దలంటే ఒక గౌరవం, టీచర్స్ గురువులంటే ఒక గౌరవం, పెద్దలంటే ఒక గౌరవం, అలా మంచిగా గౌరవించేటువంటి సాంప్రదాయం, నీతి నిజాయితీతో ఉండేటువంటి సాంప్రదాయం, మంచి సంస్కారాలతో ఉండేటువంటి సంస్కారాలు మీ జీవితానికి వెలుగు నింపుతుంది. మీరు మీ జీవితంలో నిజంగా సక్సెస్ అవ్వాలి అంటే విలువలు అలవాటు చేసుకోండి. చదువులో ర్యాంకులు రాకపోయిన పర్లా, మార్కులు రాకపోయిన పర్లా, నిజాయితీ ఉండటం అలవాటు చేసుకోండి. రేపు మంచి ఉద్యోగం వచ్చినా, రేపు మంచి డాక్టర్ అయినా, మంచి ఇంజనీర్ అయినా, రూపాయలు లంచం తీసుకొని నిజాయితీ పరులుగా మీరు సమాజంలో ఉంటే మీకు గొప్ప గౌరవం లభిస్తుంది. లంచం తీసుకోవచ్చా? అందరు తీసుకుంటారు, నేను తీసుకుంటే కాదు, అందరు తీసుకుంటారు. నువ్వు తీసుకోకుండా ఉంటే నీ స్పెషాలిటీ, నువ్వు నిజాయితీ ఉంటే స్పెషాలిటీ. ఆయన పక్కన వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, నేను అబద్ధం ఆడుతున్నా అంటే నీకు విలువ లేదు. అందరు నలుగురు అబద్ధం ఆడినా నువ్వు నిజాయితీగా ఉంటే నువ్వు గొప్పడు అవుతావు. మీరందరూ స్పెషలైజేషన్గా ఉండాలనుకుంటున్నారా లేదా చెప్పండి? మీరు జీవితంలో ఒక రోల్ మోడల్గా ఉండాలనుకుంటున్నారా లేదా? ఉండాలనుకున్నప్పుడు ఏంటి మీ స్పెషలైజేషను? మంచి సంస్కారాలు మీరు చదువుకునే చదువుకి విలువ పెంచుతుంది, మీ జీవితానికి ఒక సక్సెస్ ఇస్తుంది. కాబట్టి అధరం వైపు ఎప్పుడు వెళ్ళకూడదు. గంజాయిలు, గుట్కాలు, బ్రాందీ విస్కీలు ఇలాంటి వాటికి అలవాటు పడకూడదు. జీవితంలో స్మోకింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండేవాళ్ళు గొప్పవాళ్ళు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకొని బాధ్యతగా మెలగాలని జెడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు హితవు పలికారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 4 పార్టీలు మారిన బొల్లా బ్రహ్మనాయుడు పార్టీల మార్పు గురించి పదే మాట్లాడటం నవ్వులాటగా ఉందని ఎద్దేవా చేశారు. 7 పదుల వయసు దాటిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు 2 సార్లు స్టంట్లు వేయించుకొని ఇలా ఆవేశపడితే ఎలా అంటూ మక్కెన ప్రశ్నించారు. బొల్లా బ్రహ్మనాయుడు ఆరోగ్యరీత్యా ఆవేశాన్ని తగ్గించుకోవాలంటూ ఆయన సలహా ఇచ్చారు. పరిగెట్టు అని మమ్ములను పిలిచి తీరా నీకేమైనా అయితే ఆ నింద మా మీద వేస్తారంటూ ఘాటుగా స్పందించారు. మక్కెన తాను భూ ఆక్రమణలు చేశానని బ్రహ్మనాయుడు విమర్శలు గుప్పించడంపై స్పందించిన మక్కెన కోటప్పనగర్, చాటగట్టపాడు, జంగాలపల్లి వద్ద ఎక్కడైనా సెంటు భూమి అయినా ఆక్రమణ జరిగినట్లు చూపాలని సవాల్ విసిరారు.
ఆక్రమణలు నిజమైతే బొల్లా నిరూపించాలని సూచించారు. అందరికీ నమస్కారం. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని పక్షాల వారు కూడా ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వినుకొండ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు ఆ రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారి కార్యకర్తల దగ్గర కూడా కూర్చొని మాట్లాడటం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా వారు మాట్లాడింది వాళ్ళ పార్టీ గురించో లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదన్నా వైఫల్యాల గురించో మాట్లాడితే అర్థవంతంగా ఉండేది. అంతే తప్ప అసలు విషయాన్ని పక్క పంపించి ఎంతసేపు ఉన్న ఆత్మస్తుతి పరనింద అంటే అర్థం తెలుసు కదా, తన్ను బొగుడుకోవటం, ఇతరులను నిందించటం. ఈ నిందించే క్రమంలో నాతో సహా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారిని, ఆఖరికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని వారి వ్యాపారాల గురించి కూడా ఆయన నిందించడం జరిగింది. ఈ సందర్భంగా నేను నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ మనవి చేసేది ఏంటంటే, అయ్యా బ్రహ్మనాయుడు గారు, నీ వయసు 70 సంవత్సరాలు, నువ్వే చెబుతున్నావు. 2 సార్లు స్టంట్ వేయించుకున్నావు. మేము కూడా అదే చెప్పినాం, అయ్యా 2 సార్లు స్టంట్ వేయించుకున్నావు, నువ్వు ఆవేశపడగాకు, ఆవేశపడితే ఇబ్బంది పడతావని చెప్పినావు. దానికి ఆయన ద్వందార్థాలు తీస్తూ రకరకాలుగా మాట్లాడటం జరిగింది. ఏదో పరుగు పందెం అంటున్నాడు. సరే, పరుగు పందానికి మేము సిద్ధమే కానయ్యా, నీకంటే 10 సంవత్సరాలు చిన్నవాళ్ళం. కానీ 2 సార్లు స్టంట్ వేయించుకున్నాం, ఇంకా మేము పరుగు పందెం పెట్టినామనుకో, అక్కడ ఏదైనా పొరపాటు జరిగింది అనుకో, ఆ పొరపాటుని కూడా తీసుకొచ్చి మామేనైతారు. 2 సార్లు స్టంట్ వేయించుకున్నటువంటి హార్ట్ పేషెంట్ కే కదా స్టంట్లు వేయించుకునేది, ఇది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఆయన పరుగు పందెం రాండి అని తొడలు కొడతా ఉన్నాడు. ఆయనతో మేము ఆడ పరిగెట్టాం. ఆంజనేయ గారికి అయితే హార్ట్ పేషెంట్ కాదు, షుగర్ కూడా లేదు. నాకైతే డయాబెటిక్ ని, అది అందరికీ తెలిసిన సత్యమే. మాకేం హార్ట్ పేషెంట్లు కాదు కదా, మేము పరిగెట్టేది ఎక్కడండి, నీతో పాటు మేము పరిగెట్టలేము కానయ్యా, నువ్వు పరిగెట్టొద్దు. పరిగెట్టి ఏదైనా జరిగితే ఆ నింద మా మీనొద్దు స్వామి, నీకు నమస్కారం, నువ్వు ప్రశాంతంగా నిండు నీరోళ్ళు జీవించాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా ఏదో పార్టీల మార్పిడి గురించి ఆయన మాట్లాడారు. ఎంత విచిత్రంగా ఉందండి. 4 సార్లు పార్టీలు మారిన మీరు పార్టీ మార్పిడి గురించి, లేకపోతే అక్కడ కూర్చున్న ఆయన ఎక్కడ గురించి మాట్లాడుతా ఉంటే నాకు నవ్వు వస్తా ఉంది. నీ మీద నాకు కోపం కూడా కాదు, ఒక రకమైన అసహ్యం, నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇదే మండల పరిషత్ ఆఫీసు ముందు నన్ను కోస్తే పచ్చగా నెత్తురు వస్తుంది, నేను అచ్చమైన స్వచ్ఛమైన తెలుగుదేశం కార్యకర్తని అని మాట్లాడింది నా దగ్గర వీడియో ఉంది ఈ రోజు కూడా. ఆ తర్వాత పిఆర్పీలో పోయిను. ఆ పిఆర్పీలో పోయిన తర్వాత కూడా చిరంజీవి మా నాయకుడు, చిరంజీవి నన్ను బ్రహ్మాండంగా అభిమానిస్తాడు, ఇట్లాంటి మంచి నాయకుడు మాకు దొరకడు, నన్ను రైతు నాయకుడిని చేశాడని నువ్వే చెప్పావు. అవి కూడా ఇనుకునే నియోజకవర్గంలో అందరు కార్యకర్తలు అన్నారు. ఆ మరుసనాడే మళ్ళా తెలుగుదేశంలో అది వైసీపీలోకి వెళ్ళావు. ఈ విధంగా ఇన్ని కప్పదాట్లు వేసినటువంటి నీకంటే పార్టీలు మారిన వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా, నేను కాంగ్రెస్ లో ఉన్నానయ్యా, తర్వాత వైసీపీలోకి వచ్చా. ఈ రోజు నీ మూలాన్నే నేను పార్టీ మారి నీతో పాటు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోకి వెళ్తా ఉన్నాను. ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని నేను ఎన్నికల ముందే చెప్పా, ఎన్నికల ముందే వెళ్ళా. నేను పదవుల కోసం లేకపోతే ఇంకోటి కాదు, నువ్వు చేసినటువంటి అన్యాయాలు, నువ్వు రైతుల పట్ల వ్యవహరించినటువంటి తీరు, నువ్వు చేసినటువంటి దుర్మార్గాల మూలనే నేను పార్టీ మారాల్సి వచ్చింది. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి ఆయన వస్తేనే మంచి జరిగిద్దని వెళ్ళటం జరిగింది. అది ఈ రోజు భగవంతుడి దయ వల్ల నిజమైంది. ఆరోపణలు మాట్లాడితే వ్యాపారాల గురించి మాట్లాడతారు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పి, పొద్దుగూగులు నీకు చెవిటోడు ముందు శంఖం వదిలినట్టు ఇన్నిసార్లు చెప్పలే, 50 ఏళ్ళ నుంచి చేపల వ్యాపారం చేస్తున్నావా, దాని గురించి పదే నువ్వు చెప్పడం ఏంటి, నేను చెప్పడం ఏంటి? ఆక్రమణలు సంతోషం, దీనికి నేను ఖచ్చితంగా బాధ్యత వహిస్తా. సరే, నేను కోటపనగర్ దగ్గర పొలాల దగ్గర కానివ్వండి, లేకపోతే చాటగడపాటు కుంట అనేది చెబుతున్నారు అక్కడ కానివ్వండి, లేదా జంగాలపల్లి దగ్గర కానీ ఒక్క సెంటు భూమినా ఇప్పుడు అన్ని రీసర్వేలు జరుగుతున్నాయి. ఎవరు దాచినా దాగేది కాదు, కొత్త పాస్బుక్లు వస్తున్నాయి, రీసర్వే జరుగుతున్నాయి. ఒక్క సెంటు కాదు కదా, ఒక్క అంగుళం భూమినా అది ప్రభుత్వానికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తా. ఇది నేను బేషరతుగా నీ కోసం కాదు, నా సత్యలత కోసం, నా నిజాయితీ కోసం నేను చేస్తా. ఇంకోటి ఏదో పోలేరమ్మ ఏదో అంటమ్మను అంటున్నావు, మా గ్రామాల్లో నాకు తెలిసి ఎక్కడ పోలేరమ్మ మాన్యాలు లేవు. మేము ఎప్పుడు అమ్ముకున్నాం నాకైతే తెలియదయ్యా. ఆ నిజం ఏదో నువ్వే చెప్పాలి కానీ మా ఊర్లో పోలేరమ్మ మాన్యాలు లేవు, మేము ఊరు అమ్ముకున్నది లేదు. అనవసరంగా నిందలు వేద్దు. మా తండ్రి గారు పెద్ద కంచెల గ్రామానికి సర్పంచ్గా చేశాడు, అసన్నాయుడిపాలెం గ్రామం సర్పంచ్గా చేశాడు, 50 ఏళ్ళు రాజకీయంలో ఉన్నారు. నేను కూడా 20 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికే రాజకీయాల్లోకి వచ్చి 21 సంవత్సరానికి సర్పంచ్ అయినా, ఎంపీపీని, జడ్పీటీసీని. ఈ రోజు 60 ఏళ్ళ వయసు వచ్చింది. ఈ రోజు కూడా జిల్లాలో ఓ పదవిని చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈ రోజున ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు, ఎంపీ గారు
ప్రోద్బలంతో ఈ రోజున నేను ఒక గౌరవమైన రైతులకు సేవ చేసే పదవిని చేస్తున్నా. ఇంత సుదీర్ఘకాలం 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మేము ఏదైనా పొరపాటు చేసినా తప్పులు చేసిన ప్రజల జీవితంలో మేము ఉంటామా? నీలాగా గ్రామ సర్పంచ్కి ఎన్నికల్లో పనిచేసినటువంటి నీ గ్రామస్తులకో లేకపోతే పిఆర్పీలో నీకు పనిచేసినటువంటి ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు చేసినటువంటి వారి మీద నువ్వు ఎమ్మెల్యే యొక్క అహంకారంతో కేసులు నేను ఊరి మీద పెట్టిస్తలా. నీ వ్యవహారం మొత్తం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎక్కువగా నీ పాల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు నా చేపల గురించి మాట్లాడుతూ నేను ఈ పాల గురించి మాట్లాడుతున్నా. నేను స్వచ్ఛంగా చెబుతున్నా, ఓపెన్గా బాగా వ్యాపారం ఉంది, పంచాయతీ చెరువులు తీసుకుంటాం, సొసైటీ చెరువులో కూడా పెట్టుబడి పెడతామని చెప్తానే ఉన్నాం. ఇందులో అసత్యం ఏం లేదే, ఇదేం కళ్ళకు కనపడేదేనే. మీరు మాట్లాడేది ఏంది ఎంతసేపు ఉన్నా? అంటే గేదె పాలులను ఆవు పాలు కలిపి అమ్ముతావా? సంతోషం, ఒక నగ్న సత్యాన్ని ఒప్పుకున్నావు. గేదె పాలు ఆవు పాలు కలిపి అమ్ముతానని ఆయన నోటుకొని ఆయన నిన్న చెప్పాడు. అదే సంతోషం. అయ్యా ఇనుకొండ నియోజకవర్గ ప్రజలారా ఇదంతా గమనించండి. ఆయన ఇచ్చేటటువంటి వలబా పాల్లో గేదె పాలు ఆవు పాలు కలిసి ఉంటాయంట ఆయనే చెప్తుండు. మరి రెండు కలిపి పాలు తాగడం అనేది మాకు అలవాట్లేదు. ఈ ప్రాంతంలో మనం ఏం చేస్తాం? గేదె పాలు తాగుతాం, లేదా కొంతమంది ఎవరైనా ఉంటే ఆవు పాలు తాగుతారు. రెండు కలిపి నువ్వు చేస్తే దాన్ని ఏమంటారు? కల్తీ అంటారు. ఇంకా ఆ కల్తీని నేను బహిరంగ చేస్తాను నువ్వు చెబుతా ఉంటే ఇంతకంటే మేము చేయగలిగింది ఏముంది? మేము ఏది ప్రశ్నించినా ఎదురు దాడి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏంటి? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులు చెప్పు, లేదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ప్రజలకి ఇబ్బందులు జరుగుతా ఉన్నా లేకపోతే ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని లోటుపాట్లు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు ఎప్పుడో వారానికో 10 రోజులకో ఒకసారి మెరుస్తూ ఇట్లా చిత్తూరులో ఉంటాడో తెలియదు, హైదరాబాద్ లో ఉంటాడో తెలియదు, నర్సాపేటలో ఉంటాడో తెలియదు. ఇక్కడ నీ పెళ్ళం లేరు, పిల్లలు లేరు, నీకు ఏమీ లేదు. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేదు, ఎమ్మెల్యే పోయాకంగా అసలు ఏముంటావులే. ఇక్కడ లేనటువంటి నువ్వు వారానికో 10 రోజులకు వచ్చి ఇక్కడ కార్యకర్తలను రెచ్చగొడుతూ, ఆ వైసీపీ కార్యకర్తల మీరు కూడా గమనించండి అయ్యా, ఈ విధంగా రెచ్చగొడుతూ నిందలేస్తూ మిమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నాడు? అతను వచ్చి ఉండమనండి ఈ ఊర్లో, అతను భార్య బిడ్డలతో ఈ ఊర్లో వచ్చి ఉండమనండి. మేము 40 ఏళ్ళ నుంచి ఈ ఊర్లో భార్య బిడ్డలతో ఉంటున్నా, వ్యవసాయం చేస్తున్నా, నాకు ఆవులు ఉన్నాయి, నేను వ్యాపారం చేస్తున్నా, పదవులు ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గంలో ఈ ఇనుకొండ పట్టణంలో ఉంటూ వ్యవహారం నడుపుతున్న వ్యక్తులు నేను. నన్ను అమర్శిస్తావు నువ్వు. అసలు నువ్వు ఉండేది ఎక్కడా? నీ పుటకెక్కడా? నీ రాజకీయం ఎక్కడా? నీ వ్యాపారం ఎక్కడా? ఇవన్నీ ప్రజలు గమనిస్తావు. నువ్వు రెచ్చగొట్టొద్దు. ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా నువ్వు అన్నట్లేదు మనం తెలుసుకున్నా ఇబ్బంది లేదు, కానీ నువ్వు కార్యకర్తలను రెచ్చగొట్టొద్దు. నువ్వు పార్టీ మార్పుల గురించో, నువ్వు నీతివంతమైన పాలన గురించో, లేకపోతే నీ వ్యాపారాల గురించి నువ్వు చెబుతట్లా మాయ అంటే ఏంది? మా అయ్య 2 సార్లు సర్పంచ్ చేశాడు, మగోళ్ళ బతికాడు. నీ అయ్యా గేదెల దళారి నేను అనాలని అంటావా? బాత్తో అంటున్నా. తండ్రి ఎవరైనా ఒకటి, నీ తండ్రి చేసిన పని ఏందండి? నీ గ్రామాలు అడుగుతారు, గేదెల దళారి కమ్మేవాడు, అది నేను అనాలా? అసలు ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ జీవిత కాలంలో ఎప్పుడన్నా నువ్వు 10 గేదెలను పెట్టి పాలు పోసావా? లేదు 10 ఆవులు పెట్టి పాలు పోసావా? నువ్వు బ్రోకరే 100 సార్లు అంటే మేము పాలు పోస్తే మా పాలకు ఎస్ఎన్ఎఫ్ తగ్గించి మా పాలని వేరే చాటుకు అమ్ముకొని కోటేశ్వరుడు బ్రోకరు. నువ్వు ఖచ్చితంగా బ్రోకర్ అని అంట. నేను బ్రోకర్ కాదు, నేను రైతుని. చేపలను కూడా నేను పండిస్తా. చేపల చెరువులు, పట్టా భూములు చెరువులు వేసినా లీజుకు తీసుకుంటాను, నేను పండించి అమ్ముతా. నేను ఆహారాన్ని, మంచి ఆహారాన్ని. నీలాగా మేము స్వచ్ఛమైన పాలు పోస్తే మా గేదె పాలలో ఆవు పాలు చేసుకొచ్చి కలిపి ఎస్ఎన్ఎఫ్ మాగు తగ్గించి పౌడర్ తీసుకొచ్చి కలిపి చేసే దుర్మార్గమైన వ్యాపారం మాది కాదు. మాది స్వచ్ఛమైన వ్యాపారం. దీనిని దేనికైనా సిద్ధం. దయచేసి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.